సింగయ్య మృతిపై అబద్ధాలు చెప్పి అడ్డంగా దొరికిపోయిన పచ్చ మీడియా కుట్రలు బట్టబయలైపోయినాయి. జగన్ పర్యటనలో సింగయ్య మృతి, జగన్ కారు కింద పడే సింగయ్య మృతి చెందాడు అని ఫేక్ వీడియోలతో అబద్ధపు ప్రచారాలు చేసిన పచ్చ మూకల బండారం బట్టబయలైపోయింది. ముందుగా చంద్రబాబు నాయుడు పగడ్బందీగా ప్లాన్ చేశాడనే మనం అనుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేసేస్తాను, భూమిలో ఆ భూతాన్ని కప్పిపెట్టేస్తాను అనే వ్యాఖ్యలు పబ్లిక్గా 2-3 సార్లు ఆయన చేయటం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డిని ఈ భూమిపైన లేకుండా చేసేస్తాను, లేకపోతే ఈ పార్టీని లేకుండా చేసేస్తాను, ఆ భూతాన్ని భూమిలో కప్పిపెట్టేస్తానంటే దానికి అర్థం అదే. చంద్రబాబు నాయుడు పబ్లిక్గా అన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డిని లేకుండా చేసేసేయాలి, వైఎస్ఆర్సీపీ పార్టీని లేకుండా చేసేసేయాలి అనే అర్థం వచ్చేటట్లు పగడ్బందీగా డైరెక్ట్గా చంద్రబాబే ఈ కుట్రకు తెరలేపాడు అని ముందుగా ఫస్ట్ నివేదిక ప్రకారం ముందుగా చంద్రబాబు నుండి స్టార్ట్ అయింది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి పర్యటనలో Z+ భద్రత ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఎక్కడ కూడా పోలీసులు కనబడట్లేదు. ఆయనకు సెక్యూరిటీ ఇస్తూ ఉన్నట్లు ఎక్కడ కూడా పోలీసులే కనబడట్లేదు. ఏ పర్యటన తీసుకోండి, మిర్చి యార్డులో గుంటూరులో జరిగిన పర్యటన దగ్గర నుండి అనంతపూర్ జిల్లా సత్యసాయి జిల్లాలో జరిగిన పర్యటనలో కానీ, పొదిల్లో జరిగిన పర్యటన కానీ, ఇప్పుడు పల్నాడులో జరిగిన నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు జగన్ పర్యటనలో కానీ పోలీసులు ఎక్కడా జగన్మోహన్ రెడ్డికి Z+ భద్రత ఇవ్వట్లేదు. ఈ ప్రభుత్వం కూడా Z+ భద్రత ఇవ్వటంలో పూర్తిగా విఫలమైంది. అంటే జగన్మోహన్ రెడ్డిని ఆ పర్యటనలోనే ఎక్కడో ఒక తావున అంతం చేసేసేయాలి అనే కుట్ర కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అని క్లియర్గా ఆయన మాటల ద్వారానే అర్థమవుతా ఉంది. ఆయన చేస్తున్న పాలన బట్టి క్లియర్గా జగన్మోహన్ రెడ్డిపై కుట్ర జరుగుతూ ఉంది, ఏదో జరుగుతూ ఉంది అనేది క్లియర్గా అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి పర్యటన అయిపోయిన 4 రోజుల తర్వాత సింగయ్య అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కారు కింద పడిపోయాడు అని పచ్చ మీడియాలో ఎప్పుడైతే ఫేక్ ప్రచారం మొదలయ్యిందో అసలైన వీడియో కూడా దొరికేసింది. అసలైన వీడియో అసలు సింగయ్య ఏ విధంగా ఆయన్ను ప్రమాదం జరిగిన తర్వాత ఆయన స్పృహలో ఉన్నాడా లేదా అటువంటి వివరాలతో ఒక వీడియో దొరికింది. ముందుగా ఎస్పీ గారు ఏం మాట్లాడారు, ఈ సింగయ్య మృతిపై, సింగయ్య ప్రమాదంపై అప్పుడు ఎట్లా మాట్లాడాడు, ఇప్పుడు ఎట్లా మాట్లాడాడు ఒక్కసారి మీరు ఈ వీడియో చూడండి. తర్వాత సింగయ్య మృతికి సంబంధించి, ప్రమాదానికి సంబంధించి మరో వీడియో కూడా చూపిస్తాను. AP 26 CE 0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ భాగం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన ఆ వెహికల్ షోల్డర్లో ఎక్కడం జరిగింది. ఎవరు చనిపోయారో సింగయ్య, మన XCM గారు వెహికల్, ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు పడిపోవడం, దాని వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్గా దొరికింది. దాని మేరకు దానిలో ఉన్న డ్రైవర్, తర్వాత XCM గారు, తర్వాత నాగేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి గారు, పెర్నాని అండ్ విడుదల రజన్ గారు అందరినీ కూడా అక్యూజ్డ్ కాలంలో యాడ్ చేయడం జరిగింది. చూశారుగా జిల్లా ఎస్పీ గారు అప్పుడేమో జగన్ కాన్వాయ్లోనే ఆ వెహికల్ లేదు, సింగయ్య ప్రమాదం వచ్చేసి ప్రైవేటు వాహనం ద్వారా జరిగింది అని అన్నాడు. మరి ఇప్పుడు ఒక వీడియో ఆయనకు దొరికిందట. ఎక్కడ దొరికింది, ఎప్పుడు దొరికింది ఆ వివరాలు ఆయన చెప్పలేదు. ఎక్కడ దొరికింది, ఎప్పుడు దొరికింది అంటే పచ్చ మీడియా క్రియేట్ చేసి పచ్చ మీడియా దగ్గర నుండి ఎస్పీ గారి చేతికి వచ్చినట్లుంది. అందుకే ఆయనకు వీడియో దొరికింది. లేకపోతే ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారి వీడియో తయారు చేయించి ఎస్పీ గారికి పంపించారు. కాబట్టి అప్పుడలా ఒక మాట, ఇప్పుడలా ఒక మాట, ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారం, కూటమి పచ్చ మీడియా యొక్క ఆదేశాల ప్రకారం ఎస్పీ గారు పూర్తిగా మాటలు మార్చేశాడు. ఇంతకీ సింగయ్య ప్రమాదం జరిగిన తర్వాత పరిస్థితి ఏంటో అసలు వీడియో కూడా చూడండి.
చూశారుగా, అసలు వీడియో మీరు క్లియర్గా చూశారు. జగన్మోహన్ రెడ్డి వాహనం కింద పడిన సింగయ్య అంటే ఫేక్ సింగయ్య, ఆయన వచ్చేసి వైట్ షర్ట్ వేసుకో ఉన్నాడు, పంచి కట్టుకో ఉన్నాడు. ఇక్కడ సింగయ్య వచ్చేసి, ఈ ప్రమాదంలో ఉన్న సింగయ్య వచ్చేసి షర్ట్ వేసుకొని ప్యాంట్ వేసుకొని ఉన్నాడు. ఎక్కడ పడినాడు ఈ వ్యక్తి? గడ్డిలో పడి ఉన్నాడు. ఆ గడ్డిలో ఉన్న పడిన వ్యక్తిని పోలీసు వాళ్ళు ఆటో అతను అక్కడ గడ్డిలో నుండి రోడ్డుపైకి తీసుకొచ్చి పడేసి అంబులెన్స్కి కాల్ చేసి అంబులెన్స్ నుండి తీసుకెళ్ళాడు. అతన్ని లేపినప్పుడు కూడా అతను స్పృహలోనే ఉన్నాడు. గడ్డిలో ఎక్కడైతే సింగయ్య పడున్నాడో అక్కడ స్పృహలో ఉన్నాడు అతను. ఇట్లా చేత్తో ఎడమ చేయి పట్టుకొని ఆయన పైకి లేచాడు. కింద చెయ్యి ఆనిచ్చి పైకి లేయటం జరిగింది. అంటే సింగయ్య మృతి అయితే స్పాట్లో జరగలేదు. కానీ ఫేక్ వీడియోలో ఏం చూపించారు? జగన్మోహన్ రెడ్డి వాహనం కింద, అంటే దాదాపు 3,500 కిలోల వాహనం కింద ఒక మనిషి పడితే ప్రాణాలు అప్పటికప్పుడే పోతాయి, కనీసం ఊపిరి కూడా ఉండదు. అది కూడా అక్కడ ఫేక్ వీడియోలో చూపించిన విధంగా మెడపైన కారెక్కి దిగేస్తే అసలు మాట్లాడే పరిస్థితి ఉండదు, లేచే పరిస్థితి ఉండదు. కానీ మనం వీడియోలో సింగయ్య ఏ విధంగా ఆయన స్పృహలో ఉన్నాడు, ఆయన చేత్తో పైకి లేచాడు, ఆయన సైగ చేస్తున్నాడు, మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు, తర్వాత అంబులెన్స్కి కూడా వాళ్ళు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే దీని వెనకాల పక్కా ప్లాన్డ్ స్క్రిప్ట్ చంద్రబాబు గారు రాశారు, పచ్చ మీడియా రాసింది అనేది క్లియర్గా అర్థమవుతోంది. ఎందుకంటే చంద్రబాబు గారి మాటల్లోనే జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేసేయాలి, ఆ భూతాన్ని భూమిలో పాతిపెట్టేయాలి అనే వ్యాఖ్యలు చేయటం వల్ల జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు నాయుడు కుట్ర పన్నాడు. జగన్మోహన్ రెడ్డిని అంతమొందించేందుకు ఎలాగైనా ఆ జగన్మోహన్ రెడ్డి లేకుండా చేయాలి, లేకపోతే జైలు కన్నా పంపాలి, రెండిట్లో ఏదో ఒకటి చేయాలి, వైఎస్ఆర్సీపీ పార్టీ లేకుండా చేయాలి అని చంద్రబాబు కుట్ర పన్నాడు అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇందులో ప్రభుత్వం కుట్ర, పచ్చ మీడియా కుట్ర, పోలీసుల కుట్ర సింగయ్య మృతిపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. దీన్ని కోర్టులో కనుక సబ్మిట్ చేస్తే, ఈ వీడియోలను కోర్టులో సబ్మిట్ చేస్తే పచ్చ దొంగలందరూ కూడా దొరుకుతారు. ఎక్కడి నుండి వీడియో పుట్టింది, ఎప్పుడు ఈ వీడియో తయారు చేశారు, ఎట్లా తయారు చేశారు, అసలు సింగయ్య గడ్డిలో పడి ఉంటే అతన్ని ఎలా తీసుకొచ్చారు, అన్నీ బయట వస్తాయి. ఈ ఎన్ని కుట్రలు చంద్రబాబు నాయుడు చేసిన జగన్మోహన్ రెడ్డిపై ప్రజలకున్న అభిమానం రోజు రోజుకు పెరిగేదే కానీ తగ్గదు. Z+ కేటగిరీ భద్రత ఇవ్వాల్సిన జగన్మోహన్ రెడ్డికి అసలు భద్రతే ఇవ్వట్లేదు. ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అంటే జగన్మోహన్ రెడ్డిని ఏదో చేసేసేయాలి అనే కుట్రతోనే పోలీసుల బందోబస్తును కూడా పూర్తిగా నిలిపేసి జగన్మోహన్ రెడ్డిపై ప్రత్యక్షంగాను పరోక్షంగాను కుట్ర పన్నారు అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి అభిమానులు తండోపతండాలుగా వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ట్రాక్టర్లు పెట్టలేదు, ట్రాక్టర్లతో జనాలను దోలియట్లేదు, బస్సుల్లో పెట్టి జనాలను దోలియట్లేదు. జనాలు పరిగెత్తుకుంటూ వస్తున్నారు, పొలాల వెంబడి వస్తున్నారు, గుట్ల వెంబడి వస్తున్నారు, రోడ్ల వెంబడి పరిగెత్తున్నారు. అంటే వాళ్ళంతట వాళ్ళే జనాలు పరిగెడుతూ జగన్ పర్యటనలకు వస్తున్నారు. ఒక అభిమాన నాయకుడిని చూసేందుకు జనాలు వస్తుంటే కనీసం Z+ భద్రత ఇవ్వకుండా, సరైన భద్రత ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డికి ఏదో జరగాలి ప్రీ ప్లాన్డ్గా ఆ రప్ప పోస్టర్ ఎట్లయితే పెట్టారో, టీడీపీ కార్యకర్త పోస్టర్ ఎట్లయితే పెట్టారో, ఇది కూడా సింగయ్య మృతి కూడా అదేవిధంగా అనుమానాస్పదంగా ఉంది. దీని వెనకాల కుట్ర కోణం దాగుంది అని ప్రజలకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.